Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం ఆ గజానన మహనిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 మే నెలంతా 12 రాసుల యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో రాసుల వారికి మనం ముందుగా గోచార రీత్యా తెలుసుకుందాం. గోచార రీత్యా 12 రాసుల వారికి మాస ఫలితాలు, మే నెల మాస ఫలితాలు ఏ విధముగా ఉన్నాయి, మనము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న స్థితి కన్నా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది, మనం ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగగలుగుతాం, మన కష్టాలన్నీ ఏ విధంగా తొలగించుకోగలుగుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది మే నెలలో అది మనం తెలుసుకుందాం. గ్రహస్థితి మే నెలలో ఏ విధంగా ఉన్నది. రవి మే నెలంతా 14వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రవి మే నెల 14వ తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. అలాగే గురువు ఈ నెలంతా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల అంతా, మే నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే కుజుడు ఈ మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. కుజుడు మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ మే నెల 10వ తారీఖు వరకు మీనరాశిలో ఉండి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడు ఈ నెల 10వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మే నెల అంతా కూడా కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. శని మే నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అలాగే రాహువు ఈ మే నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ రాహువు మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ మే నెల అంతా కూడా కన్యారాశిలో సంచరిస్తున్నాడు. కన్యారాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా. ఇది గ్రహస్థితి, గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం తెలుసుకున్నాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి మే నెల మాస ఫలితాలు. ఈ మే నెలలో ఈ సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. నోరు కొంచెం అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. మీరు దురుస్తనము తగ్గించుకోండి. కుటుంబంలో పెద్దలకు మంచి గౌరవాన్ని ఇవ్వండి. భార్యాభర్తల మధ్య కొంత గొడవలు వస్తాయి. ఆ దురుస్తనాన్ని తగ్గించుకోవడం వల్ల ఇద్దరు అన్యోన్యతగా ఉంటారు. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు ఏర్పడతాయి.
డబ్బులు సమయానికి అందకపోవడం వల్ల కొంత ఉద్రేకత ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. కోపానికి తట్టుకోలేరు. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ప్రేమ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థులకు మీరు అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవుతారు. తప్పకుండా మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు, మంచి మార్కులను పొందుతారు. కుటుంబంలో గడవలేక పోవడం వల్ల కుటుంబంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న వారు కూడా చాలా జాగ్రత్తగా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోగలుగుతారు మీ తెలివితేటలతోటి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. నమ్మిన వాళ్ళు నమ్మినట్టే మీ వెన్ను పోటు పొడిచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక పరంగా దూరంగా ఉంచండి వాళ్ళని. వివాదాలు వస్తాయి. మిమ్మల్ని గొడవల్లో ఇరికిచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. కొంత వ్యాపారస్తులు కొత్త వారితో పెట్టుబడి పెడితే కొంత నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టుబడి పెట్టేటువంటి సూచన నుంచి కొంచెం వాయిదా వేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కూడా కొంత సమయాన్ని తీసుకోండి. కొంత వాయిదా వేసుకోవడం వల్ల చాలా మంచిది. షేర్ మార్కెట్లు కానీ జూదం కానీ వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. డబ్బు నష్టపోతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడేటువంటి సూచనలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. మొండి బాకీలన్నీ కూడా మీకు కొన్ని ఇబ్బందులు కలిగిస్తాయి ఈ నెలలో. సంతానపరంగా కొంత ప్రయత్నాలు చేయండి. సంతానపరంగా కూడా కొంత ఖర్చు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారికి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగాలు కూడా లభించేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారికి అధికారుల వలన కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. శరీరము ఎక్కువగా సహకరించకపోవడం వల్ల కొంత ఇబ్బందులకు గురి అవుతారు. కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి కేసులను కూడా కొంత వాయిదాలు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళకి తగిన గుర్తింపు రాకపోవడం, కొంత ఇబ్బందులు కలగడం, ఆర్థిక సమస్యలు కూడా ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని అవకాశాలు మీకు మిస్ అయిపోతాయి. అలాగే నరదృష్టి అధికంగా ఉండడం వల్ల మీకు చాలా ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కోపంగా ముక్కుసూటిగా మాట్లాడకండి. కొంత ఆలోచించి మాట్లాడటం వల్ల ఎదుటివారితోటి మీకు మంచి కలుగుతుంది. సంబరం లేని వాటిలో సంబంధం లేని వాటిలోకి జోక్యం చేసుకోకండి, ఇబ్బందులు కలుగుతాయి. ప్రేమికుల మధ్య కొంత గొడవలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. విదేశాల్లో ఉన్నవారికి ఆర్థిక ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శారీరక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ధన నష్టం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. భూములు, బంగారము, ఫ్లాట్లు కొనడం వంటి వాటిలో కొంత నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. ఏదో తక్కువకి ఇస్తారు కదా అని తీసుకుంటే దానివల్ల మీకు చాలా ఇబ్బందులు కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకొని వాటిని కొనడానికి కూడా కొంత సమయాన్ని కేటాయించండి. అలాగే ఆర్థిక పరంగా ఎదగడానికి మీకున్నటువంటి కష్టాలు పోవడం కానీ శ్రీ ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోండి. అలాగే గణపతికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోండి. లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోండి.